నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే దాడి జరిగిందో దానికి సంబంధించి ఒక రౌడీ షీటర్ని సంఘటన జరిగినటువంటి రోజునే పోలీసు అదుపులోకి తీసుకున్నారు అని, అలాగే ఆయన చెప్పినటువంటి ఆధారాల మేరకు ఇంకొక నలుగురిని కూడా అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అనే దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి ఒక రౌడీ షీటర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఇంకొక నలుగురినో ముగ్గురునో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అనేటువంటి దానికి సంబంధించి వార్తకు సంబంధించి మీరేమంటారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సింగనగర్లో జరిగినటువంటి ఆ రాయి దాడి సంఘటన, దానిపైన అక్కడ ఉన్నటువంటి సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఆధ్వర్యంలో మొత్తం గాలింపు చర్యలు, వేట జరుగుతున్న దీంట్లో హరికృష్ణ ఆధ్వర్యంలో ఒక 6 బృందాలు దీనిపైన వేట బిగించేసి అక్కడ ఏదో మొత్తం అన్నీ కూడా CCTV ఫుటేజ్లు సేకరించటం, లేదు అక్కడ ఉన్న టవర్ పరిధిలో ఫోన్ కాల్స్ లిస్ట్ అవుట్ చేయటం, ఇదంతా జరిగిన దాంట్లో వీళ్ళు ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు ఆ ఫిర్యాదు ఎవరు చేశారు? వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కనున్న వ్యక్తి. ఇప్పుడు ఒక రాయి, 2 గాయపడ్డారు, 3 చోట్ల గాయపడ్డారంటారు. జగన్మోహన్ రెడ్డికి కంటి దగ్గర గాయం, మళ్ళా వెల్లంపల్లి శ్రీనివాస్కి కాలు మీద గాయం, కంటి మీద గాయం. ఇప్పుడు దాని మీదే తెలుగుదేశం సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంది. వచ్చింది ఒక రాయి, తగిలింది ఒకడికి, అతనికి తగిలి అది బంపై ఇతని కంటికి తగిలి మళ్ళీ కాలు మీద పడితే ఈ కంటికి కట్టేంటి, ఆ ప్లాస్టర్ ఏంటని వెల్లంపల్లిని బాగా చెడుగుడాడేస్తున్నారు. ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ఆయన ఏంటో, ముఖ్యమంత్రి గారు సింపుల్గా ఒక ప్లాస్టర్ వేయించుకున్నారు. దెబ్బ తగిలింది ఆయనకి కదా, ఆయనకి తగిలినాక కదా ఆయనకి తగిలింది. ఈయన అసలు మొత్తం ప్లాస్టర్ వేయించి పారేశాడు. అంటే ఓట్లు పడతాయనా? ఎంత మందపాటి ప్లాస్టర్ వేస్తే అంత మందం ఓట్లు పడతాయనా? వెల్లంపల్లి శ్రీనివాస్ చేసినటువంటి ఫిర్యాదు ఏంటి? ఇప్పుడు అక్కడ స్కూల్ ఏది, వివేకానంద స్కూల్, తర్వాత గంగానమ్మ గుడి, ఈ రెండింటి మధ్యలో నుంచి వచ్చినట్టుగా వీళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏంటి, అది క్యాట్ బాల్తో కొట్టారని ఒకరోజు అన్నారు, తర్వాత ఎయిర్ గన్ అన్నారు, గులకరాయ్ అన్నారు, తర్వాత పిల్లెట్ అంటున్నారు. ఇలా రకరకాలుగా నడుస్తున్న దాంట్లో పోలీసు ఇక దానిపైన పడింది. ఏది, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ సీరియస్ అయ్యారు. రాజీవ్ కుమార్ నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటి, ఇతన్ని వెంటనే రిపోర్ట్ పంపమన్నారు. జరిగిన దాడి ఎవరి మీద? ముఖ్యమంత్రి మీద కదా. మరి దేశం మొత్తం మరి ఆయనకి సానుభూతి ఖండనలు ఇచ్చారు, త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రధాని కూడా ఇచ్చారు. అప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇతను ఒక రిపోర్ట్ కూడా పంపారు. ఎవరు? కాంతి రాణా. ఇన్ ద మీన్ టైం ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ ఉన్నటువంటి ఆ రౌడీ షీటర్లు కొంతమందిని పట్టుకొచ్చారు. మొత్తం ఒక 20 మందిని ఆయన పట్టుకొచ్చారు. సింగ్ నగర్ అంటే అది కొంచెం ఈ గ్యాంగ్లన్నీ అక్కడే షెల్టర్ అనమాట. ఏది, బ్లేడ్ బ్యాచ్ మనకు తెలుసు, అక్కడ ఉన్న గంజాయి బ్యాచ్, లేకపోతే అక్కడ ఉన్న చెడ్డీ గ్యాంగులు, వాళ్ళల్లో మరొక 20 మందిని పట్టుకొచ్చిన దీంట్లో ఈ 6 బృందాలు తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఇప్పుడు బొండా ఉమా ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఏంటంటే, మేము ఇప్పుడు కాదు, మేము గతంలో సంవత్సరం నుంచి కూడా ఫిర్యాదు చేస్తున్నాం. వెల్లంపల్లి శ్రీనివాస్ వెస్ట్ నుంచి సెంట్రల్కి వస్తూ అతను ఏంటి, అక్కడ ఉన్న రౌడీ షీటర్లు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ మొత్తం అంతా కూడా రౌడీ గ్యాంగుల అరాచకాలే నడుస్తున్నాయి. ఎప్పుడైతే వెల్లంపల్లి శ్రీనివాస్ అతని నియోజకవర్గం మారి ఇక్కడికి వచ్చాడో, తనతో పాటు రౌడీ షీటర్లను కూడా ఇక్కడికి తెచ్చాడని ఈ ప్రెస్ మీట్లో కూడా ధ్వజం ఎత్తాడు. అతను ఎవరో బంకా శివ అంట, అతను ఒక రౌడీ షీటర్. ఇప్పుడు ఆయన బొండా ఉమా ఆరోపణ ఏంటి, అసలు ముందు కేసినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ వాళ్ళ ఫోన్ లిస్ట్ బయటికి తీయండి అంటాడు. ఇప్పుడు ఆల్రెడీ అది జరుగుతోంది. ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ టవర్ పరిధిలో ఫోన్స్ ఎవరెవరికి ఎక్కువ జరిగాయి, గ్రూప్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి, ఒక సింగిల్ నెంబర్కి ఎవరు ఎక్కువ ఫోన్లు చేశారు, ఇవన్నీ జల్లెడబడుతున్నాడు. దీంట్లో బొండా ఉమా ఆరోపణలు
వెల్లంపల్లి శ్రీనివాస్ ఫోన్ లిస్ట్ తీయండి, కేసినేని నాని ఫోన్ లిస్ట్ తీస్తే వాళ్ళ ఫోన్ లిస్ట్లో ఏ రౌడీ షీటర్లకి ఫోన్స్ వెళ్ళాయి. దాన్ని బట్టి దర్యాప్తు స్పీడప్ చేయమంటాడు. ఇప్పుడు ఉమా పాత్ర ఏంటి? బొండా ఉమా ఎందుకు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే వీళ్ళ ఆరోపణలు వైసీపీ అంతా ఉమా మీద చేశారు. ఏమని? అక్కడ బొండా ఉమా ఆఫీస్ ఉంది, టీడీపీ సెంట్రల్ పార్టీ ఆఫీసు, అక్కడి నుంచి రాయి వచ్చిందన్నారు మొదట. చూస్తే అసలు ఆ రోడ్లో ఆఫీసే లేదు, అది ఇంకో రోడ్లో ఉంది. ఏది? సీఎం గాయపడ్డ రోడ్లో వాళ్ళ ఆఫీస్ లేదు, వేరే రోడ్లో ఎక్కడో 200 మీటర్ల అవతల ఉందన్నమాట. వీళ్ళు చెప్తోంది జనరల్గా జగన్మోహన్ రెడ్డి భద్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలు ఇన్నాళ్ళు ఆయన బయటికి రానిదే అభద్రత దృష్ట్యా. బయటకు వస్తే తన మీద ఎక్కడ అటాక్ జరుగుతుందో, శత్రువులు పెరిగిపోయారు, చెప్పిన హామీలేవి నెరవేర్చలేదు, అన్నీ వైఫల్యాలే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎక్కడ చొక్కా పట్టుకుంటారో, ఎక్కడ కాలర్ పట్టుకుని నిలదీస్తారో అనే భయంతోనే పరదాల మాటను తిరిగారు, ప్యాలెస్కే పరిమితమయ్యారు. బయటకి ఎక్కడికన్నా వచ్చిన 2 కిలోమీటర్లకు కూడా ఏం చేశారు? హెలికాప్టర్లో వెళ్తున్నారు. మనం చూసాం, తాడేపల్లి నుంచి కిష్టాయపాలెం కూడా హెలికాప్టర్, తాడేపల్లి నుంచి తెనాలి కూడా హెలికాప్టర్. ఆయన తిరిగిన విధానం. సెక్రటేరియట్కి వెళ్తున్నప్పుడు కూడా పరదాలు కట్టుకుని వెళ్ళాడనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన బయటకు వచ్చారు. ఏది? బస్సు యాత్ర. ఫస్ట్ టైం బయటకు రాగానే ఒక చోట ఏదో చెప్పులు పడ్డాయి అన్నారు, ఇప్పుడు ఇక్కడ రాళ్ళు పడ్డాయి అన్నారు. ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ ఇవాళ దేశంలోనే పెద్ద సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ స్టేట్గా మారింది. ఇక్కడ ఎన్నిక వస్తుందంటేనే భయపడిపోయే పరిస్థితి. అధికార యంత్రాంగం భయపడుతోంది, ఎన్నికల అధికారులు భయపడుతున్నారు, అసలు ప్రజలే భయపడుతున్నారు ఏం జరుగుద్దో. గత ఎన్నికల్లో మనం చూసాం, సీఎం బాబాయిని హత్య చేశారు 2019 ఎన్నికలకు ముందు. దానికి ముందు చూసాం కోడికత్తి కేసు. కోడికత్తి కేసు అది ఫెయిల్ అయింది, వర్కౌట్ కాలేదు కాబట్టి బాబాయ్ హత్య జరిగింది, గొడ్డలి వేటు. ఇప్పుడు ఇది కూడా ఏమంటున్నారు? కరెక్ట్గా ఎన్నికల ముందు జరిగింది. ఏది? ఈ రాయి దాడి. ఇది వర్కౌట్ కాలేదు, ఇది బూమ్రాంగ్ అయింది. అది వర్కౌట్ కాలేదు కాబట్టి కోడికత్తి ఒక మర్డర్ ఎట్లా జరిగిందో వివిఐపిది, ఇది వర్కౌట్ కాలేదు కాబట్టి రాబోయే 27 రోజుల్లో ఒక పెద్ద మర్డర్ వివిఐపి జరుగుద్దేమో అనే ఆందోళన. తెలుగుదేశం వాళ్ళే ఇవన్నీ కూడా మనం చూసాం. నిన్నెవరు ఆనం రమణారెడ్డి చేతులెత్తి మొక్కుతున్నాడు అనమాట. షర్మిల, సునీత మీరు జాగ్రత్తమ్మా, షర్మిల మీదో సునీత మీదో లేకపోతే భాస్కర్ రెడ్డి, వైఎస్ కుటుంబంలోనే ఎవరిని లేపేస్తారో ఓట్ల కోసం. షర్మిల, సునీత, భాస్కర్ రెడ్డి ప్రాణహాని ఉందని ఆనం వెంకటరమణారెడ్డి వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ముందు వాళ్ళకి భద్రతలు కల్పించాలి. వాళ్ళకే కాదు, ఎవరైతే థ్రెట్ ఉందో అందరి మీద ఒక చక్కటి భద్రత ఇచ్చి, ఈ రాబోయే 4 వారాలు, ఇంకా ఎంత ఉంది ఎలక్షన్, మే 13 ఎప్పుడో ఎన్నిక, ఈ 28 రోజుల్లో ఒక 2 రోజులు తీసేయి. ఎన్ని రోజులు? 26 రోజులు వీళ్ళు ప్రచారం చేసేది. ఆ లాస్ట్ 2 days ప్రచారం ఉండదు కదా, నీకు బంద్ అయిపోద్ది కదా, పరాల పీడ వదిలిపోద్ది. ఇప్పుడు ఈ ప్రచారం 26 రోజులు ప్రశాంతంగా జరగాలి, రాజకీయ పార్టీల మీద దాడులు జరగకుండా జరగాలి. నిన్న చంద్రబాబు మీద ఒక రాళ్ల దాడి ఇక్కడ గాజువాకలో, ఆ రాళ్ళు కూడా చూపించారు. గమ్మత్తు ఏంటంటే చంద్రబాబు మీద రాళ్ల దాడి వాళ్ళ ఒకటి కాదు, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో సంవత్సరానికి ఒకసారి రాళ్ల దాడి జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన వెంటనే 4వ నెలలోనే దాడి జరిగింది. ఎక్కడ? అమరావతిలో ఆయన మీడియాను తీసుకుని వెళ్తుంటే అప్పుడే కదా సవాంగ్ అంది, అదేదో నిరసన తెలిపే హక్కు అనో ఏదో అన్నాడు డీజీపీ. ఆ తర్వాత 1.5 ఏళ్ళకి నందిగామలో రాళ్ల దాడి జరిగింది. ఆ తర్వాత 1.5 ఏళ్ళకి ఎర్రగొండపాలెంలో మళ్ళా భారీ రాళ్ల దాడి. దానికి అసలు మంత్రి సురేషే నాయకత్వం వహించాడు. చొక్కా అయిపోయాడు, నీకు గుర్తుండదుగా, ఒక మంత్రి చొక్కా అయిపోయి మరి ఇది రాళ్ల దాడి చేయించాడు. విధ్వంసం అన్నమాట. ఆ తర్వాత 6 నెలలకి అక్కడ అంగళ్ళులో జరిగింది. అసలు అది మరీ విధ్వంసం, అంగళ్ళు దాడి. ఏంటి? 13 మంది పోలీసులు తలలు పగిలిపోయాయి, 50 మంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల తలలు పగిలిపోయాయి, వైసీపీ వాళ్ళే ఒక 50 మంది పగిలాయి. యుద్ధం అన్నమాట.
2 వాహనాలు తగలబెట్టారు. ఎక్కడ? అంగళ్ళులో. యువగళంలో కూడా నువ్వు చూసావు. ఏది? వెస్ట్ గోదావరి భీమవరం దగ్గర. అంటే జరిగినటువంటి ఈ 5 ఏళ్లలో రాళ్లదాడి అనేది తెలుగుదేశం వాళ్ళ పైన చాలా ఎక్కువ జరిగాయి. కానీ జరక్క జగన్మోహన్ రెడ్డి పైన జరిగింది. బాబా ఆయన కంటికి తగిలింది. ఆయన తగలడమే కాకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. అది 2 రకాలుగా. సో జగన్మోహన్ రెడ్డి తగిలి ఈయన వెల్లంపల్లి శ్రీనివాస్కి కంటికి తగిలి కాళ్ళకి తగిలి, లేదా కాళ్ళకి తగిలి కంటికి తగిలిందో తెలియట్లేదు. మొదటి దాడి జరిగినప్పుడే చంద్రబాబు పైన వీళ్ళని గనక అణిచేస్తుంటే, రౌడీ షీటర్లను భయపెట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? ఇన్ని దాడులు చంద్రబాబు మీద జరిగాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగేదా? ఇప్పుడు పట్టుకుంటున్న ఇదే, ఇప్పుడు చూపిస్తున్న పోలీసు ఉత్సాహం ఏది? ఈ 6 మంది బృందాలను పెట్టడం, డీసీపీ హరికృష్ణ, కాంతి రాణా. అప్పుడు చంద్రబాబు మీద దాడి జరిగినప్పుడే సవాంగ్ గనక ఆ విధంగా బిహేవ్ చేసి ఉన్నట్లయితే ఒక భయం వచ్చేది ఈ రౌడీ షీటర్లలో, ఈ రౌడీ మూకల్లో. ఇవాళ అసలు ఏకంగా సీఎంనే కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఎవరు అలుసు చూసుకుని? ఇది పోలీసుల నిష్క్రియాపరత్వమే కదా, ఇది ప్రభుత్వ వైఫల్యమే కదా. దీనికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, దీనికి బాధ్యత వహించాల్సింది ఏపీ పోలీస్ అన్నమాట. సో 4గురినైతే రౌడీ షీట్లను తీసుకున్నారు అదుపులోకి, పోలీసులు విచారిస్తున్నారని అంటున్నారు. సో మరి ఎవరు అనేది ఇంకా నిర్ధారించలేదు. చూద్దామండి అసలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొట్టింది ఎవరు, ఏంటి? అది రాళ్లతోనేనా లేదా ఇంకేమన్నా ఉపయోగించారా అనేది